ఇంకా ఇంకా what is the usage of JavaScript? The main purpose of the JavaScript is nothing but to validate the client side. సో కస్టమర్ అనేటటువంటి వాడు ఏదైనా సరే డేటా ఇచ్చినప్పుడు ఆ క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ ఏమైనా చెక్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే అలాంటి సందర్భాల్లో జావాస్క్రిప్ట్ అనేటువంటిది వాడుతూ ఉంటారు. వేరే HTML వచ్చేటప్పటికి ఏంటంటే డిజైనింగ్ ద వెబ్ పేజ్, ఒక స్టాటిక్ వెబ్ పేజ్ కానీ ఒక డైనమిక్ వెబ్ పేజ్ కానీ తయారు చేయాలి అనుకుంటే మనకి HTML వాడితే ఆ HTML ఏదైనా సరే కండిషనల్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఏదైనా వ్యాలిడేషన్స్ ఏమైనా చెక్ చేయాలి అనుకుంటే వి గో విత్ జావాస్క్రిప్ట్. సో నవ్ వీఆర్ ఇన్ థర్డ్ యూనిట్, అందులో డౌట్ లేదు. సో మనం ఈ జావాస్క్రిప్ట్ లో ఇంకా ఏం నేర్చుకున్నాం అని అడిగితే, ఎవరెవరు నేర్చుకోవాలి అని అడిగితే, దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెబ్ డెవలప్మెంట్ లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వెబ్ డెవలప్మెంట్ వాళ్ళు నేర్చుకునేటటువంటి వన్ ఆఫ్ ద క్లయింట్ సైడ్ వ్యాలిడేషన్స్ కోసమే ఈ జావాస్క్రిప్ట్ వాడుతూ ఉంటారు. వెబ్ డెవలప్మెంట్ చేసేటువంటి వాళ్ళు కంపల్సరీగా నేర్చుకోవాల్సిన ఏంటి అని అడిగితే HTML, జావాస్క్రిప్ట్ యాజ్ వెల్ యాజ్ CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఈ మూడు కంపల్సరీగా నేర్చుకోవాలి. వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళాలి అంటే దీస్ ఆర్ ద 3 బేసిక్ ప్రీ రిక్విజిట్స్ ఫర్ ఒక వెబ్సైట్ డిజైన్కి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు కంపల్సరీగా ఈ మూడు నేర్చుకుంటే దే ఆర్ వెరీ ఈజీ టు డెవలప్మెంట్ ద వెబ్సైట్స్. సో ఇందులో ఏమవుతుంది అని అడిగితే మెయిన్గా వాట్ యూ మీన్ బై జావాస్క్రిప్ట్ అని అడిగితే, జావాస్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ వ్యాలిడేట్ ద క్లయింట్ సైడ్. సో ఏదైనా సరే మన కండిషన్స్ కనుక ఇచ్చినప్పుడు అది కేవలం క్లయింట్ సైడ్ మాత్రమే వ్యాలిడేట్ చేసి, అంటే ప్రతిసారి సర్వర్ సైడ్కి వెళ్లకుండా క్లయింట్ సైడ్ మాత్రమే కనుక వ్యాలిడేట్ చేయాలి అనుకుంటే వీ కెన్ యూజ్ దిస్ జావాస్క్రిప్ట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇంకా ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, జస్ట్ లైక్ మనం సి లాంగ్వేజ్లో ఏవైతే జావాలో ఏవైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాట్లాడుకున్నామో సో అవే మనం ఇక్కడ మాట్లాడుకుంటూ వెళ్ళచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు, అంతా నార్మలే. ఇక్కడ ఆపరేటర్స్ అనేటటువంటివి కూడా కామన్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అని అడిగితే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బూలియన్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఆపరేటర్స్ అనేటటువంటివి చెప్పడం జరుగుతుంది. మనం ఏదైతే వేరియబుల్ నేమ్స్ కింద వాడకూడదు అనేటటువంటి రిజర్వ్డ్ వర్డ్స్ కూడా చెప్పడం జరుగుతుంటుంది. సో వాటికి వెళ్ళే ముందు ఐఎమ్ షేరింగ్ ది స్క్రీన్. I think my screen is visible to you. It's working. జరుగుతూ ఉంది. Now it is visible. కనిపిస్తుంది కదా? కనిపిస్తుందా స్క్రీన్? సార్ రైట్, ఓకే. కనబడుతుంది సార్. రైట్, మీరు అలా చెప్తే నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ జనరల్గా ఏంటి అని అడిగితే వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీఆర్ యూజింగ్ అంటే మనం లాస్ట్ క్లాస్ ఏం అడుగుతున్నామంటే ఒక వేరియబుల్స్ ఎలా డిఫైన్ చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ గురించి కూడా చెప్పడం జరిగింది. సో మనకి జావాస్క్రిప్ట్ లో డిఫరెంట్ డేటా టైప్స్ అనేటటువంటి ఉంటాయి. ఏంటి అని అడిగితే లైక్ ఇంటిజర్ డేటా టైప్ అని, బూలియన్ డేటా టైప్ అని, స్ట్రింగ్ డేటా టైప్స్ అనేటటువంటివి చెప్పడం జరిగింది. ఇంటిజర్ అంటే వితౌట్ హ్యావింగ్ డెసిమల్ ప్లేసెస్, స్ట్రింగ్ అంటే అక్షరాలు, బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇలాంటి ఏ డేటా టైప్ యూజ్ చేసినా సరే మనం వాడేటటువంటి ఒకే ఒక కీవర్డ్ టు డిఫైన్ ఏ వేరియబుల్, వీఆర్ యూజింగ్ VAR అనేటటువంటి కీవర్డ్ ద్వారా మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఆ వేరియబుల్స్ అనేటువంటి డిఫైన్ చేసినప్పుడు వాటి మీద నేను ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే దెన్ వి గో విత్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ వన్ అయితే అడిగితే వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావాస్క్రిప్ట్ అని అడిగినప్పుడు సో బేసికల్లీ జావాస్క్రిప్ట్ లో ఈ ఆపరేటర్స్ అనేటటువంటివి కామన్ గా కనిపిస్తూ ఉంటాయండి. సో ఫస్ట్ వన్ వచ్చేటువంటి దాన్ని ఏమంటామంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మనకు తెలుసు కదా. సో వాట్ యు మీన్ బై అర్థమెటిక్ ఆపరేటర్? ఏంటి అర్థమెటిక్ ఆపరేటర్ అంటే? సార్ అసలు వాట్ యు మీన్ బై ఆపరేటర్? ప్లస్ మైనస్. రైట్, అసలు ఆపరేటర్ అంటే ఏంటి? So whatever the operation we are performing on operands, that is the simple representation will be called as operator. Operands మీద నేను ఏ ఆపరేషన్ అయితే పెర్ఫామ్ చేయాలనుకుంటున్నానో దాన్ని రిప్రజెంట్ చేసుకునేటటువంటి సింబల్ నే ఆపరేటర్ అంటారు. An operator is a symbol which is used to perform operations on operands. సో ఆపరెంట్స్ మీద ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి ఉపయోగపడేటువంటి సింబల్ నే ఆపరేటర్ అని మాట్లాడుతూ ఉంటారు. ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్. సో వాట్ ఆర్ ద ఆపరేటర్స్ వీఆర్ యూజింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ అని అడిగినప్పుడు సో ఈ ఆపరేటర్స్ ఫస్ట్ వన్ అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే యాజ్ ఆల్ వీఆర్ ఆల్ అవేర్నెస్ వి నో దట్. సో ఎందుకు అని అడిగితే మనం సి లాంగ్వేజ్ జావా అనేటువంటి నేర్చుకున్నాం కాబట్టి ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మరీ చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమెటిక్ ఆపరేటర్స్ నథింగ్ బట్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మాడ్యులస్.
సో అవే ఆపరేటర్స్ అంటే ఇక్కడ కూడా అడిషనల్ గా ఏమీ రావు. సో అందులో డౌటే లేదు. సో దీస్ ఆర్ ద ఆపరేటర్స్. సో ప్లస్ ఈస్ ఫర్ అడిషన్ అండ్ మైనస్ ఈస్ సబ్ట్రాక్షన్ అండ్ ప్లస్ ఈస్ ఫర్ డివిజన్, multiplication, division, modulus and increment and decrement operators. So these are the operators అనమాట. మనం దానిలో arithmetic operators అని మాట్లాడుతూ ఉంటారు. And coming to this, నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే కంపారిజన్ ఆపరేటర్స్ అని మాట్లాడతారు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఏంటి అని అడిగితే డబుల్ ఈక్వల్ టు, రెండు ఈక్వల్ చెక్ చేయాలనుకుంటే డబుల్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు చెక్ చేయాలనుకుంటే నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్ యాజ్ వెల్ యాజ్ లెస్ దాన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. అండ్ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ మనం రాద్దాం ఒకసారి నోట్ అవుట్ అందులో. సో ఏదైతే ఉందో అది వర్క్ చేసుకుంటే వాళ్ళని డౌట్ లేదు అందులో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని ఏమంటామంటే లాజికల్ ఆపరేటర్ మాట్లాడతారు. సో లాజికల్ ఆపరేటర్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే అండ్ ఆరు నాట్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి లాజికల్ ఆపరేటర్స్ అని మాట్లాడతారు. ట్యూటోరియల్ పాయింట్ నుంచి నేను కూడా మీకు జావా స్క్రిప్ట్ సంబంధించి తీసుకున్నాను సార్. దీన్నే నేను చాలా ఉంది ఇందులో, బట్ ఇందులో మనకు కావాల్సిన మాత్రమే నేను తీసి నేను మీకు మెటీరియల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద పెట్టిస్తాను, అంత పెద్ద విషయం ఏం లేదు. సో ఇక్కడ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే అండ్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ అండ్ నాట్ ఈక్వల్. సో దే ఆర్ ద 3 డిఫరెంట్ లాజికల్ ఆపరేటర్స్. అంటే రెండు కండిషన్లు ఇచ్చినప్పుడు ఆ రెండు కండిషన్స్ కనుక ట్రూ అయినప్పుడు మాత్రమే మనం ఇచ్చిన కండిషన్ ట్రూ అవుతుంది. ఆ రెండింటిలో ఏ ఒక్కటి ఫెయిల్ అయినా సరే, ఫెయిల్ అవ్వాలి అనుకునే లెక్కైతే దెన్ గో విత్ అండ్ ఎనీ వన్ ఆఫ్ ద కండిషన్ కనుక ట్రూ అయితే, రిజల్ట్ ట్రూ అయితే దట్ ఈస్ ఆర్. సో మనం ఇచ్చింది ట్రూ అనుకుంటే అది క్వైట్ ఆపోజిట్ లో కాదు అని చెప్పి చెప్పేటటువంటి కాన్సెప్టే నాట్. సో దిస్ ఇస్ ద లాజికల్ నాట్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ మూడింటిని లాజికల్ ఆపరేటర్స్ అని చెప్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఇచ్చాడు. మనకి ఇంత డీటెయిల్డ్గా మనకు అవసరం లేదు. సో వి గో విత్ చేంజ్. నెక్స్ట్ వన్ గోస్ టు బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, బిట్ వైజ్ అండ్ అని మాట్లాడతారు, బిట్ వైజ్ ఆపరేటర్ ఆర్ అని మాట్లాడతారు. సో బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్ వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇస్తామో అది ఆస్కీ కోడ్ కింద కన్వర్ట్ అయిపోయి దానిలో అండ్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్ అండ్ ఎక్స్ఆర్ ఆపరేషన్ అనేటువంటి పర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్. సో లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, సో బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్, బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఇవి మామూలే. సో బేసికలీ దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. ఈ 4 రకాలైనటువంటి ఆపరేటర్స్ అనేటటువంటివి మనకి కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు, సో ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, డివైడెడ్ బై ఈక్వల్ టు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ జావా స్క్రిప్ట్ లో చెప్పడం జరుగుతూ ఉంటుందండి. సో మిస్లేనియస్ ఆపరేటర్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ as కండిషనల్ ఆపరేటర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ ఆపరేటర్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, సో ఇవన్నీ సింపుల్ గా చూడాలి అనుకుంటే సో వాట్ ఆర్ ద ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ అని కనుక అంటే సో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్. వేరియబుల్ స్కోప్, వేరియబుల్ నేమ్స్, కీవర్డ్స్ ఇవన్నీ. ఓకే, సో దిస్ ఆర్ ద ఆపరేటర్స్. జనరలీ మనకి బేసికలీ దీస్ ఆర్ ద ఆపరేటర్స్. అన్ని సింగిల్ పేజ్ మీద తీసుకెళ్తున్నాను. ఫస్ట్ వన్ ఏంటి అని అడిగితే అర్థమెటిక్ ఆపరేటర్స్ అని మాట్లాడతారు. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ఎడిషన్, ప్లస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో అదేవిధంగా ఇంకా ఇందులోనే యాక్చువల్గా అర్థమెటిక్ ఆపరేటర్స్. సో దీస్ ఆర్ ద ఎనఫ్. నెక్స్ట్ వన్ కండిషనల్ ఆపరేటర్స్ అని మాట్లాడతారు. సో కండిషనల్ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే లెస్ దాను, గ్రేటర్ దాను, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో ది ఆర్ ద కండిషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అని అడిగితే ఈ లాజికల్ ఆపరేటర్స్ నే దిస్ ఈస్ రిప్రజెంటేషన్ and this is for representation for or and this is representation for not. Not stands for exclamatory mark, ఆశ్చర్యార్థకం అండి. సో దిస్ ఈజ్ నాట్. సో ది ఆర్ బేసికలీ ఆపరేటర్స్. సో అండ్ లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు వాడతాం అని అడిగితే ఫర్ సపోజ్ నేను 2 కండిషన్లు ఇచ్చాను సార్. సో నెంబర్ 1 కండిషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెంబర్ 2 కండిషన్. ఫైనల్ గా నాకు కావాల్సినటువంటి రిజల్ట్ కావాలనిపించింది అనుకోండి సార్. నేను కనుక ఈ మోర్ దాన్ ఒక కండిషన్ కనుక చెక్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో we go with this conditional operators. I mean to say, sorry, this is not conditional. అలాంటి సందర్భాల్లో వాడతారు we go with this relational operators.
ప్లస్ అంటే ఎడిషన్, మైనస్ అంటే సబ్ట్రాక్షన్, స్లాష్ అంటే మల్టిప్లికేషన్ అంటే యాస్టిక్, స్లాష్ అంటే డివిజన్. ఇవి మనకి తెలుసు. రెండు ఆపరెంట్స్ కనుక నేను కంపేర్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే దెన్ ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ మార్పు ఉండదు. బట్ మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడతారు ఈ డబల్ అండ్ సింబల్ అండి. విల్ బి రిప్రజెంటెడ్ యాజ్ అండ్ అని మాట్లాడతారు. అలాగే దీన్ని ఏమంటాము అని అడిగితే ఆర్ అని మాట్లాడతారండి. సో పైప్ సింబల్ అంటారు వీటిని. అలాగే దీన్ని ఏమంటాము అని అడిగితే నాట్ అని మాట్లాడతారు. సో ఈ ఏంటి వీటి వల్ల ఉపయోగం ఏంటి అని అడిగితే, సపోజ్ ఈ అండ్ సిచ్యువేషన్ లో అండ్ అనేటువంటి ఆపరేషన్ కనుక నేను అప్లై చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఈ అండ్ సిచ్యువేషన్ లో ఫస్ట్ కండిషన్ కనుక నేను ట్రూ అని చెప్తే, సో ఆబ్వియస్లీ సెకండ్ కండిషన్ కూడా నేను ట్రూ అంటే అప్పుడు నాకు వచ్చే ఫైనల్ రిజల్ట్ కూడా ట్రూ అని వస్తుంది. అలా కాకుండా ఫస్ట్ కండిషన్ నేను ట్రూ అన్నాను, అలా ఆబ్వియస్లీ సెకండ్ కండిషన్ ఫెయిల్ అయింది అనుకోండి, సో రిజల్ట్ అనేటువంటిది కూడా ఆబ్వియస్లీ ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ కండిషన్ ట్రూ అయింది అనుకోండి సార్, అప్పుడు కూడా రిజల్ట్ ఫాల్స్ అనేది వస్తుంది. అదే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయ్యి సెకండ్ కండిషన్ అనేటటువంటిది ఫాల్స్ అయితే రిజల్ట్ అనేటటువంటిది కూడా ఆబ్వియస్లీ ఫాల్స్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, రెండు కండిషన్లు ట్రూ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ ట్రూ అవుతుంది. వీటిలో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే ఆబ్వియస్లీ రిజల్ట్ అనేటువంటిది ఫాల్స్ వస్తుంది. దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో వాడతాం సార్ ఈ అండ్ అనేటటువంటి దాన్ని అని కనుక చెప్తే, జనరల్ గా క్లాస్ అనేటటువంటిది 7 o'clock రమ్మని చెప్పాం. దట్ ఈస్ సింగిల్ కండిషన్. వచ్చేటప్పుడు అలాంగ్ విత్ కమ్ టు యూనిఫామ్ అన్నాం అనుకోండి సార్, దట్ ఈస్ రెండు కండిషన్. సో క్లాస్ విత్ ఇన్ టైంలో రావాలి ఫస్ట్ కండిషన్, అలాంగ్ విత్ యూనిఫామ్ సెకండ్ కండిషన్. సో అంటే ఏమవుతుంది, విత్ ఇన్ టైంలో వచ్చి యూనిఫామ్ లో వచ్చినప్పుడు మాత్రమే క్లాస్ వింటాడు. విత్ ఇన్ టైంలో వచ్చి యూనిఫామ్ లేకపోయినా, లేకపోతే విత్ ఇన్ టైంలో రాకుండా యూనిఫామ్ తో వచ్చినా ఫెయిల్. రెండు కండిషన్లు పోయినాయి అనుకోండి సార్, ఆబ్వియస్లీ ఫెయిల్ అవుతుంది. సో దట్ ఈస్ వర్ అండ్ అంటే, సో సింగిల్ కండిషన్ కనుక ఉంది అనుకుంటే ఈ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆపరేటర్స్ వాడతారు. ఒకేసారి నేను నాకు రెండు కండిషన్లు వచ్చినప్పుడు, అంటే టూ కండిషన్స్ ఇప్పుడు చెప్పాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్కి విత్ ఇన్ టైంలో రావాలి, అంటే క్లాస్కి విత్ ఇన్ టైంలో రావాలి, అలాంగ్ విత్ డ్రెస్ యూనిఫామ్ తో రావాలి, సో డ్రెస్ కోడ్ తో రావాలి. అలాంటి రెండు కండిషన్ చెక్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే, కాలేజ్ యూనిఫామ్ విత్ ఇన్ టైంలో వచ్చాడు, విత్ యూనిఫామ్ తో వచ్చినప్పుడు మాత్రమే క్లాస్ వింటాడు. కాలేజ్ యూనిఫామ్ విత్ ఇన్ టైంలో రాలేదు కానీ యూనిఫామ్ తో విత్ ఇన్ టైంలో వచ్చాడు కానీ యూనిఫామ్ తో రాలేదు, కుదరదు. విత్ ఇన్ టైంలో రాలేదు కానీ యూనిఫామ్ తో వచ్చాడు, కుదరదు. సో బోత్ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు మాత్రమే నాకు ఆ కండిషన్ అనేటువంటిది ట్రూ అవుతుంది. ఇఫ్ బోత్ హ్యావింగ్ ఎనీ వన్ కండిషన్ ఫెయిల్స్, ఆబ్వియస్లీ రిజల్ట్ బికమ్స్ ఫెయిల్స్. అదే ఇన్ కేస్ ఆఫ్ ఆర్ లో వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, సో ఈ ఆర్ లో కూడా ఆబ్వియస్లీ ఏముంటుంది అని అడిగితే, ఫస్ట్ కండిషన్ ఉంటుంది, అగైన్ కమ్స్ టు సెకండ్ కండిషన్ ఉంటుంది, అండ్ ఫైనలీ నాకు అవుట్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. సో దానికోసం ఏం చేస్తామని అడిగితే, ఫస్ట్ కండిషన్ లో కనుక విత్ ఇన్ టైంలో రావాలి, ఎస్ అది ట్రూ అయింది. కాలేజ్ యూనిఫామ్ తో రావాలి, అది ట్రూ అయింది. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, క్లాస్ వింటాడు. సపోజ్ విత్ ఇన్ టైంలో వచ్చాడు కానీ యూనిఫామ్ లేదు, పోనీలే అని కన్సిడర్ చేసి క్లాస్ వింటాడు కదా ఉద్దేశంతో కన్సిడర్ చేస్తాము, దట్ ఈస్ ట్రూ. కానీ విత్ ఇన్ టైంలో రాలేదు, విత్ ఇన్ టైంలో రాలేదు, సో దట్ ఇస్ ద కండిషన్. కానీ యూనిఫామ్ తో వచ్చాడు కదా అని చెప్పేసి కన్సిడరేషన్ చేసేసుకుని అక్కడ కనుక మేము వర్క్ చేసాం అనుకోండి సార్, అంటే ట్రూ అయినప్పుడు ఆబ్వియస్లీ రిజల్ట్ అనేటువంటి ట్రూ అవుతుంది. ఈ రెండు కండిషన్లు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ అనేటటువంటిది ఫెయిల్ అవుతుంది. దట్ షుడ్ బి కమ్స్ టు ఆర్. ఆర్ అంటే లేదా, అండ్ అంటే మరియు. సో అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటుంది చాలు. ఆర్ అంటే లేదా. సో లేదా అంటే ఏంటి ఏమవుతుంది, ఫస్ట్ కండిషన్ ఆర్ లేదా సెకండ్ కండిషన్, ఈ రెండు కండిషన్స్ లో ఏ ఒక్కటి ట్రూ అయినా రిజల్ట్ అనేటువంటిది ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. ఈ రెండు కండిషన్లు ఫెయిల్ అయినప్పుడు మాత్రమే రిజల్ట్ ఫెయిల్ అవుతుంది. దట్ ఈస్ ఫర్ ఆర్ కండిషన్. ఓకే, అండ్ కమింగ్ టు నాట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, ఇక్కడ కేవలం ఒకే ఒక కండిషన్ ఇస్తాం సార్. ఈ నాట్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే, ఓన్లీ ఒకే ఒక కండిషన్ ఇస్తాము, దాన్ని బేస్ చేసుకుని రిజల్ట్ రావడం జరుగుతుంది. అంటే
నేను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసినప్పుడు నేను ట్రూ అని చెప్పాను అనుకోండి సార్, సిస్టమ్ ఏం అర్థం చేసుకుంటుంది అంటే కంప్లీట్ గా నాట్ అన్నాం కాబట్టి నెగిటివ్ గా అర్థం చేసుకుని ఫాల్స్ అని చెప్పి నెగిటివ్ గా తీసుకుంటుంది. సపోజ్ నేను చెప్పడమే నెగిటివ్ గా చెప్పాను అనుకోండి సార్, ఫాల్స్ అని చెప్పాను అనుకోండి సార్, ఆబ్వియస్ గా ప్రోగ్రామ్ అనేటటువంటిది అది ట్రూ కింద యాక్సెప్ట్ చేస్తుంది. నేను కాదు అంటే ప్రోగ్రామ్ అవును అంటది, నేను అవును అంటే ప్రోగ్రామ్ అనేటువంటిది కాదు అంటది. సో ఆ విధమైనటువంటి ఎన్విరాన్మెంట్ లో ఉపయోగిస్తూ ఉంటారు దిస్ లాజికల్ ఆపరేటర్స్ which we are using and or not. So arithmetic operator is nothing but addition as well as subtraction as well as multiplication, division and remainder pick up cheyadaniki obviously percentage symbol vaadtaru. So that doubt లేదు. So these are all arithmetic operators. And coming to relational లో వచ్చినప్పటికి ఏమవుతున్నట్టు రెండు ఆపరెంట్స్ ని కంపేర్ చేయాలి అనుకుంటే we go with this less than కానీ greater than కానీ less than or equal to కానీ not equal to కానీ I mean greater than or equal to కానీ. అదే లాజికల్ ఆపరేటర్స్ వచ్చినప్పటికి ఏంటంటే మోర్ దాన్ వన్ కండిషన్ చెక్ చేయాలి అనుకుంటే వి గో విత్ దిస్. అండ్ కమింగ్ టు దిస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ నెక్స్ట్ వన్ గోస్ టు అసైన్మెంట్ ఆపరేటర్ అని మాట్లాడతారు. సో నెక్స్ట్ ఆపరేటర్ గోస్ టు అసైన్మెంట్ ఆపరేటర్. సో అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏంటి అని అడిగితే సో సింపుల్గా అసైన్మెంట్ ఆపరేటర్స్ కి చెప్పేటటువంటి కాన్సెప్టే అసైన్మెంట్ చేయాలి ఇస్ నథింగ్ బట్ ఇనిషియలైజ్ చేయాలి. దానికోసమే ఈజ్ ఈక్వల్ టు వాడతారు, లేదా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు అంటారు, మైనస్ ఈజ్ ఈక్వల్ టు అంటారు, అదేవిధంగా మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు అంటారు, అదేవిధంగా డివిజన్ ఈజ్ ఈక్వల్ టు అంటారు. సో జనరల్లీ అసైన్మెంట్ ఆపరేటర్ వచ్చినప్పటికి ఓన్లీ ఒకటేనండి. సో ఈ ఈక్వల్ టు వాడతారు. ఆ ఈక్వల్ టును ఉపయోగించి వీఆర్ ఆల్సో డీలింగ్ విత్ ఈ ఆపరేటర్స్ కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చినటువంటి దాన్ని ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ అని కూడా అనొచ్చు. సో ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ కోసమే వాడేటటువంటిది డబల్ ప్లస్ ప్లస్ అంటాము, డబల్ మైనస్ మైనస్ అంటాము. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అనే బదులు ఏ ప్లస్ ప్లస్ అంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ 1 అనే బదులు ఏ మైనస్ మైనస్ అని రాసుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ మాట్లాడతారు. అండ్ వన్ మోర్ ఆపరేటర్ ఇస్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ కండిషనల్ ఆపరేటర్ మాట్లాడతారు. ఈ కండిషనల్ ఆపరేటర్ ఏంటి అని అడిగితే క్వశ్చన్ మార్క్ కోలన్. కండిషనల్ ఆపరేటర్ క్వశ్చన్ మార్క్ కోలన్ అంటారు. అంటే ఇఫ్ కండిషన్ వాడకుండా డైరెక్ట్ గా మనం ఈ క్వశ్చన్ మార్క్ కోలన్ యూజ్ చేసేసి వీ కెన్ రైట్. సో దెన్ అప్పుడు ఏమైందని అడిగితే కండిషన్ ఇస్తాము. ట్రూ కనుక అయితే ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే రాస్తామో అది వర్కౌట్ అవుతుంది. ఫెయిల్ కనుక అయింది అనుకోండి సార్, ఈ కోలన్ తర్వాత వచ్చేటటువంటిది జరుగుతుంది. అందుకని దాన్ని కండిషనల్ ఆపరేటర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బిట్ వైజ్ ఆపరేటర్స్ అని మాట్లాడతారు. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, సో దీస్ ఆర్ ఆల్ విల్ బికమ్స్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అని చెప్తూ ఉంటారు. సో అంటే ఈ బిట్ వైజ్ ఆపరేటర్స్ మీద మనం యాక్షన్ కనుక పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే, అంటే బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్ అనేటువంటి వాటిని కనుక మనం పెర్ఫార్మ్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ ASCII కోడ్ యూజ్ చేసి వర్క్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసికలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ JavaScript. ఓకే, సో మమ్మల్ని క్వశ్చన్ కనుక ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ JavaScript అని అడిగారు అనుకోండి సార్, సో ఆబ్వియస్లీ మీరు బిట్లో ఈ ఆపరేటర్స్ గురించి రాసుకుంటూ వెళ్ళాలి. రాసి ఒక్కొక్క దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. సో అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ప్లస్, ఎడిషన్, మైనస్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఆ తర్వాత ఎగ్జాంపుల్ అని 2 + 3, 2 - 3 అలా రాసుకుంటూ వెళ్తే దాన్ని గాట్ ద మార్క్స్. సో దిస్ ద మోస్ట్ పవర్ఫుల్ క్వశ్చన్ ఇన్ JavaScript. మరి దీన్ని యూస్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ రాయాలి అని కనుక అనుకుంటే ఎస్, నేను ఏదైతే ప్రోగ్రామ్ రాసామో అదే ప్రోగ్రామ్ కి ఎక్స్టెన్షన్ చేసుకుందాం సార్, అందులో డౌటే లేదు. సో ఫర్ దట్ పర్పస్ ఐఎమ్ గోయింగ్ విత్ నోట్‌ప్యాడ్. సో ఆబ్వియస్లీ ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ చేయాలి అనుకుంటే హౌ వీ కెన్ స్టార్ట్ హియర్ అని అడిగితే సో పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు. జస్ట్ సింప్లీ సే స్క్రిప్ట్ అండ్ ఎండ్స్ విత్ స్క్రిప్ట్, SCRIP స్క్రిప్ట్. బాగుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను హౌ టు డిఫైన్ ఏ వేరియబుల్ అని అడిగితే వీఆర్ యూజింగ్ ఏ కీవర్డ్ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ యూజ్ చేసి సింప్లీ సే A, B అని చెప్పేసి 2 వేరియబుల్స్ డిఫైన్ చేసాము. దాంతోపాటు C కూడా చెప్పాను. బాగుంది. లేదు డైరెక్ట్ గా నేను రాసుకుంటాను సార్ అనుకునే లెక్కైతే నో ప్రాబ్లం సార్. సో వేరియబుల్ ఎడిషన్ ఆల్రెడీ నేను ఎడిషనల్ సబ్ట్రాక్షన్ మీద నేను ప్రోగ్రామ్ రాసాము. సో ఇప్పుడు ఏం చేస్తాం సార్ అడిగితే విల్ గో విత్ కంపారిజన్ ఆపరేటర్స్ కోసం వెళ్తున్నాను. కంపారిజన్ ఆపరేటర్స్ కోసం వెళ్ళేటప్పుడే కండిషనల్ స్టేట్మెంట్స్ కూడా రాసేస్తాను. సో కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడిగితే ఏంటి సార్ కండిషనల్ స్టేట్మెంట్స్ సార్? ఎనీబడి కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి సార్? ఉన్నారా? వినిపిస్తుందా?
సార్ అది ఇదే వినిపిస్తుంది అన్నమాట. సో వాట్ మీన్ బై కండిషనల్ స్టేట్మెంట్? కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆపరేటర్స్ అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, సమ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ ఇవి చెప్పాం. సో దెన్ వాట్ మీన్ బై కండిషనల్ స్టేట్మెంట్స్? అసలు పదం విన్నారా? కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో జావాలో. రైట్, గట్టిగా చెప్పేది గట్టిగా చెప్పండి అంతే. సో ఇఫ్ ఎల్స్ అలాంటి వాటిని కండిషనల్ స్టేట్మెంట్స్ అంటారు. ఆ కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి నేను ఇప్పుడు ప్రోగ్రామ్ రాస్తున్నాను. ఏం లేదు. ఏంటి అని అడిగితే ఫస్ట్ సపోజ్ నార్మల్ గా మనకి తెలిసిన ప్రోగ్రామ్ ఒక పర్సన్ యొక్క ఏజ్ తీసుకుని ఆ పర్సన్ అనేటటువంటి వాడు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ అవునా కాదా అనేటువంటిది చెక్ చేయాలి. సో ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కాదా అనేటువంటిది కనుక చెక్ చేయాలి అనుకుంటే మరి దాన్ని ఎలా తీసుకుందాం సార్ అని అడిగితే జనరల్ గా ఏజ్ అని చెప్పి తీసుకున్నాం సార్. ఏజ్ ఇస్ ఈక్వల్ టు సపోజ్ 21 అని చెప్పాలి. సో ఇనిషియలైజ్ చేశాను, ఏజ్ అనే వేరియబుల్ ని 21 తో ఇనిషియలైజ్ చేశాను. సో నౌ వీఆర్ కంపేరింగ్ ఇఫ్ ఏజ్ లో ఉండేటువంటి వాల్యూ ఉండేటటువంటిది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 కనుక అయితే దాన్ని యూ కెన్ రైట్ ఏంటి డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పి బ్రాకెట్స్ లో నెక్స్ట్ లైన్కి రావాలనే ఉద్దేశంతో సో పెట్టుకోవాలనుకుంటే విఆర్ పెట్టుకోవచ్చే ప్రాబ్లం ఏం లేదు. సో ఏమన్నా రాస్తాము ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని తీసుకుంటాను. ఒకవేళ కాదు అనిపించింది అనుకోండి సార్, ఒకవేళ కనుక కాదు అనిపిస్తే దాని ఎల్స్ అని చెప్పేసి ఆ పర్సన్ అనేటటువంటి వాడు ఓట్ వేయడానికి ఎలిజిబుల్ కాదు అనే ఉద్దేశంతో దాన్ని యూ కెన్ రైట్ హియర్ డాక్యుమెంట్ డాట్ రైట్ ln అని చెప్పేసి he is not eligible for vote అని ఓటీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని చెప్పి రాసేస్తున్నాను. ఇక్కడ ఏం జరిగింది సార్ అని అడిగితే మనం ఆల్రెడీ ఏజ్ అనేటువంటి వాల్యూ అనేటువంటిది ఇచ్చాం కాబట్టి సో ఆబ్వియస్లీ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వస్తుంది. దీనికోసం ఏం చేస్తున్నాను సార్ అని అడిగితే సేవ్ చేసుకుంటున్నాను. సో వెబ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ లో అన్ని కన్ఫ్యూజ్ అవుతాం అనే ఉద్దేశంతో దిస్ ఈస్ ఫర్ జావా స్క్రిప్ట్ కాబట్టి దీని మీద రైట్ క్లిక్ చేసి ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను సార్. ఎందుకంటే ఆల్రెడీ నేను HTML ప్రోగ్రామ్స్ అందులో చేశాను కాబట్టి అవి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఐఎమ్ క్రియేటింగ్ JS అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్న ఫోల్డర్ని ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకుంటాను. సో వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ వీఆర్ వర్కింగ్ విత్ దిస్. సో ఇందులో రాసుకుంటున్నాను ఏంటి age.html గా సేవ్ చేశాను. రైట్, సేవ్ అయింది. సో వచ్చిందో రాలేదో చెక్ చేయాలి. ఫర్ దట్ పర్పస్ సో ఇందులో డి డ్రైవ్ ఫ్రమ్ డి డ్రైవ్లో టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ఇందులో జావా స్క్రిప్ట్లో ఏజ్ అనేటువంటి ప్రోగ్రామ్స్ సేవ్ చేశాను కాబట్టి దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఎప్పుడైతే ఓపెన్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అన్నానో ఆటోమేటిక్గా నాకు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో అవుట్పుట్ రావాలి. చెక్ చేస్తున్నాం అంటే పేజ్ లోడ్ అవుతుంది సార్. లోడ్ అయినప్పుడు టేక్స్ టైం. అలో చేయమంటామని అడిగింది. సో అలో ద బ్లాక్ కంటెంట్ అన్నాను. సో ఆటోమేటిక్గా సార్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. ఎందుకు ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది అని అడిగితే నేను రాసిన ప్రోగ్రాంలో ఏజ్ వాల్యూ అనేటువంటిది 21 ఇచ్చాను కాబట్టి సరిపోయింది. ఇదేంటి సార్ మనం ఇచ్చింది చెక్ చేయడం ఏంటి సార్ అని అడగచ్చు. సో అలా కాకుండా కీబోర్డ్ మీద నుంచి నేను వాల్యూ తీసుకోవాలి. జనరల్గా మనకి సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ అనేటువంటి ఉంటుంది. అదేవిధంగా లైక్ జావాలో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే రీడ్ లైన్ అనేటువంటి మెథడ్ అంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని రీడ్ లైన్ అనేటువంటి మెథడ్ ద్వారా కానీ లేకపోతే స్వింగ్స్ అనేటటువంటి దాని ద్వారా కానీ మనం ప్రోగ్రామ్ అనేటువంటి తీసుకోవడం జరుగుతుంది. లేదా స్ట్రీమ్స్ ద్వారా కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. different methods to take the input from the keyboard. In the same procedure, I want to access the data from the keyboard. So keyboard మీద నుంచి నేను డేటా తీసుకోవాలి. ఎలా తీసుకోవాలనుకుంటున్నాను సార్ అని అడిగితే సో దానికోసం ఏం చేస్తామని అడిగితే సింప్లీ సే ఏజ్ తీసుకున్నాను. ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు alert అని చెప్తున్నాను సార్. alert అని చెప్పేసి ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నాను. సో ఎప్పుడైతే నేను అలర్ట్ అని చెప్పానో ఆటోమేటిక్గా నాకు ఏమవుతుంది అడిగితే ఒక అలర్ట్ అనేటటువంటి డైలాగ్ బాక్స్ రావాలి.
అలర్ట్ అనేటువంటి ఒక డైలాగ్ బాక్స్ రావాలి. చూద్దాం వచ్చిందో రాలేదు. రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ అన్నా ఆటోమేటిక్గా చూడండి సార్, అలర్ట్ అనేటువంటి డైలాగ్ బాక్స్ వచ్చింది. అంటే ఒక బాక్స్ వచ్చింది, జస్ట్ ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్పేసి ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. బట్ దీని యూసెస్ నేనేమి చేయలేనే, జస్ట్ ఒక మెసేజ్ చూపించడానికి మాత్రమే ఆ అలర్ట్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కానీ బట్ నేనంటూ ప్రోగ్రామ్ రాయాలనుకుంటే మాత్రం నాకు ఇది ఉపయోగపడదు. ఏది ఈ అలర్ట్ అనేటటువంటిది ఉపయోగపడదు. అందుకని ఏం చేస్తాము అని అడిగితే, జావాలో ఏముంది అలా తీసుకోవడానికి? ఎనీ ఐడియా జావాలో ఇన్పుట్ తీసుకోవడానికి ఏదైనా డైలాగ్ బాక్స్ ఉందా? పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ అది పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ ప్రోగ్రామ్ రాయడానికి. బట్ నేను కీబోర్డ్ మీద నుంచి వాల్యూ ఎలా తీసుకుంటాను? కీబోర్డ్ మీద నుంచి వాల్యూ ఎలా తీసుకుంటాను? మనకి డైలాగ్ బాక్స్ ద్వారా దేనైనా సరే నేను ఇన్పుట్ తీసుకోవచ్చా? కీబోర్డ్ మీద నుంచి నేను ఏదైనా వాల్యూ తీసుకోవచ్చా? సరే, ఇప్పుడు ఇక్కడ నా ప్రాబ్లం అర్థమైందా మీకు? నేను ఎందుకు రాస్తున్నాను అర్థమైందా? యాక్చువల్గా ఇక్కడ ఏజ్ని డైరెక్ట్గా నేను ఇనిషియలైజ్ చేసేస్తే ఇక నేను తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలిజిబుల్ ఫర్ ఓటర్, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటర్ వచ్చేస్తుంది, బట్ ప్రోగ్రామ్ అయిపోతుంది. బట్ నా థీమ్ ఏంటంటే నేను కీబోర్డ్ మీద నుంచి వాల్యూ తీసుకోవాలనుకున్నాను. నేను కీబోర్డ్ మీద నుంచి వాల్యూ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి అనేటువంటి దాని గురించి ఇక్కడ నేను ఆగాను. సో దానికోసం ఏం చేస్తాను చెప్పమ్మా, చెప్పు. అక్కడ ఏజ్ కోట్ అని పెట్టి వదిలేస్తే ఎంటర్ వాళ్ళ వాల్యూ అని అంటిస్తారు అవుట్పుట్ అడుగుద్దా? ఓకే, ఇక్కడ ఏజ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి వదిలేమంటాం, అంతేగా? యాక్చువల్గా ఏంటంటే ఏదైనా కంపల్సరీగా ఒక స్టేట్మెంట్ రాయాలి. ఏదైనా ఒక స్టేట్మెంట్ రాస్తే దాని ద్వారా మన ఏజ్ అనే వేరియబుల్కి వెళ్ళడానికి పాసిబిలిటీ అవుతుంది. ఈ ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అనేటువంటి ఏంటి అని అడిగితే స్క్రీన్ మీద నాకు మెసేజ్ చూపించడానికి మాత్రమే అది. బట్ నేను ఇచ్చినటువంటి కంటెంట్ అనేది ఎగ్జాక్ట్ గా వేరియబుల్లోకి వెళ్ళాలిగా. సో అలా ఆ వేరియబుల్లోకి వెళ్ళాలి అనుకుంటే మనకి ఇక్కడ ఆల్టర్నేటివ్ ఏం లేదు. మనకి జావాలో అనుకోండి సార్, మనకి 3 దారులు ఉన్నాయి ఇన్పుట్ తీసుకోవడానికి. ఏంటి? ఒక ఫైల్ స్ట్రీమ్స్ యూజ్ చేసి మనం ఇన్పుట్ తీసుకోవచ్చు, లేకపోతే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు, స్ట్రింగ్స్ ద్వారా మనం ఇన్పుట్ తీసుకోవచ్చు. బట్ హియర్ హౌ వీ కెన్ టేక్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్? సో జనరల్ గా మనకి జావా స్క్రిప్ట్ కి ఏదైనా సరే డేటా ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటే మనకి ఉన్నటువంటి ఒకే ఒక దారి ఏంటి అని అడిగితే HTML పేజ్ డిజైన్ చేసుకుని ఆ HTML పేజ్ లో ఉండేటటువంటి ఆ ఫామ్ అనేటువంటి ట్యాగ్ యూజ్ చేసి టెక్స్ట్ బాక్స్ ద్వారా నేను ఇక్కడికి ఇన్పుట్ తెచ్చుకోవచ్చు. బట్ నాకు డైరెక్ట్ గా జావాలో నాకు ఎలా వస్తుంది అని అడిగితే, ఫర్ ద పర్పస్ వీఆర్ యూజింగ్ సింప్లీ సే ప్రాంప్ట్ అనేటటువంటి ఒక కీవర్డ్ ఉంది సార్. హియర్ వీఆర్ యూజింగ్ ప్రాంప్ట్ అనేటువంటి ఒక కీవర్డ్ ఉంది. ఈ ఎప్పుడైతే నేను ప్రాంప్ట్ ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అన్నానో రైట్ క్లిక్ చేసేసి ఇక్కడ రిఫ్రెష్ కొట్టాను సార్. రిఫ్రెష్ కొట్టగానే ఆటోమేటిక్ గా చూడండి సార్, దిస్ ఇస్ ద ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్. ఈ ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ లో చూడండి సార్, ఇక్కడ ఏమని వచ్చింది? ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అని వచ్చింది. ఈ ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అనేటువంటిది ఎవరు ఎంటర్ చేశారు? సో వాట్ వీ ఎంటర్డ్ హియర్ ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అని చెప్పి నేను ఇక్కడ ఎంటర్ చేశాను. కాబట్టి నాకు ఆ డైలాగ్ బాక్స్ లో మొహమాటం లేకుండా ఎంటర్ ఏజ్ ఆఫ్ ఏ పర్సన్ అని కనిపించింది. ఇక్కడ నేను ఏదైనా సరే ఇచ్చినట్లయితే సపోజ్ 65 అని ఇచ్చాను. 65 అని ఇస్తే ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది, ప్రాబ్లం ఏమీ లేదు. సపోజ్ అలా కాకుండా 65 కాకుండా నేను ఇంకా తక్కువ ఇచ్చాను, ఏం జరుగుతుందో చూద్దాం. సార్ మళ్ళీ రిఫ్రెష్ చేశాను సార్, మళ్ళీ డైలాగ్ బాక్స్ వచ్చింది. 15 ఇచ్చాను ఈసారి, ఓకే చెప్పాను. సో దెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అని వచ్చింది. సో ప్రాంప్ట్ అనేటటువంటి డైలాగ్ బాక్స్ ద్వారా ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, కీబోర్డ్ మీద నుంచి నేను ఏదైనా సరే వాల్యూ తీసుకోవాలి జావా స్క్రిప్ట్ లో మాత్రమే అనుకుంటే దానికోసం యూజ్ చేస్తూ ఉంటారు ప్రాంప్ట్. ఐ థింక్ క్లియర్ అనుకుంటున్నాను. అర్థమైందా? సో ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ టేకింగ్ ద ఇన్పుట్ ఫ్రమ్ ద కీబోర్డ్. సో ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కమ్స్ టు జావా స్క్రిప్ట్. సపోజ్ నార్మల్ గా మనం జావా స్క్రిప్ట్ లో కనుక మనం ఇన్పుట్ తీసుకోవాలి అనుకుంటే వీఆర్ హ్యావింగ్ ఓన్లీ వన్ మెథడ్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ప్రోగ్రామ్ వీ డెవలప్డ్ ఇన్ HTML వెబ్ పేజ్. HTML వెబ్ పేజ్ లో ఫామ్ అనేటటువంటి ట్యాగ్ యూజ్ చేసి
దానిలో టెక్స్ట్ బాక్స్ అనేటటువంటి ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇన్పుట్ టైప్ ఇస్ ఈక్వల్ టు టెక్స్ట్ అన్నాము, నేమ్ ఇస్ ఈక్వల్ టు సమ్ T1 అని రాసుకుంటాం. దాని ద్వారా నేను ఇక్కడికి తెచ్చుకోవచ్చు. అది ఎలా తెచ్చుకుంటాం అని అడిగితే లేటర్ ఆన్ మనం కొంచెం ముందుకు నేర్చుకుందాం. సో ప్రస్తుతానికి మనం జావా స్క్రిప్ట్ లో నేర్చుకున్నాం కాబట్టి ఇక్కడ కండిషనల్స్ అనేటువంటివి ఎలా వర్కౌట్ అవుతాయి అనే దాని మీద రాసేటటువంటిదే ఒక చిన్న ప్రోగ్రామ్, అంత మించి ఏం లేదు. ఇలా రాసేసుకుంటే ప్రస్తుతానికి నేను కీబోర్డ్ నుంచి ఏదైనా సరే వాల్యూ తీసుకుని ఆ వాల్యూ ప్రకారము ఆ పర్సన్ అనేటువంటి వాడు ఓట్ వేయడానికి ఎలిజిబుల్లా కాదా అనేటువంటిది చెక్ చేయొచ్చు. సో మొహమాటమే లేదు అందులో. కాకపోతే సో ఇందులో రాసినప్పుడు ఏం జరిగింది అంటే రైట్ అంటే ఇప్పుడు నాకు ఏంటంటే ప్రాంప్ట్ అనేటువంటి డైలాగ్ బాక్స్ ద్వారా నేను వాల్యూ తీసుకుని యాడ్ చేయొచ్చు. బాగుంది. సో ఏదైతే నేను నిన్న ప్రోగ్రామ్ రాశానో దాన్ని ఒకసారి ఓపెన్ చేస్తున్నాను సార్. సో సేవ్ చేశాను, ప్రస్తుతానికి ఓపెన్ అన్నాను. సో ఏంటి నిన్న రాసిన ప్రోగ్రామ్స్ అని అడిగితే ఎడిషన్ చేయడానికి నేను నిన్న ఒక ప్రోగ్రామ్ రాశాను సార్. రాసామా? 2 నెంబర్ తీసుకుని ఎడిషన్ చేయడానికి ఆ ప్రోగ్రామ్ ని హెలో స్క్రిప్ట్ అనేది అంతా సేవ్ చేశాను. సో దిస్ ఇస్ మై ప్రోగ్రామ్, అంతే కదా. సో ఇక్కడ ఏం రాసాము? సింప్లీ సే A is equal to 10 అన్నాను, B is equal to 20 అన్నాను. ఆ రెండింటిని తీసుకొచ్చి C లో యాడ్ చేశాను. సో ఏ వాల్యూ ప్రింట్ చేసాము, B లో వాల్యూ ప్రింట్ చేసాము, C లో వాల్యూ ప్రింట్ చేసాము. బట్ ఇప్పుడు నా థీమ్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు డైరెక్ట్లీ ఇనిషియలైజ్ విత్ 2 నెంబర్స్. ఈ 2 నెంబర్స్ నేను డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేసేద్దామంటే నాకు కుదరదండి. నేను కీబోర్డ్ మీద నుంచి కనుక వాల్యూ తీసుకోవాలి అనుకుంటే సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో సింప్లీ సే ABC అని చెప్పేసి వేరియబుల్స్ ని డిఫైన్ చేశాను. డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ A ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి ప్రాంప్ట్ అని చెప్పేసి కొటేషన్స్ రాస్తున్నాను. ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని చెప్పాను. ఆ తర్వాత B ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి అగైన్ మళ్ళీ ప్రాంప్ట్ అని చెప్పేసి ఎంటర్ సెకండ్ వాల్యూ అని చెప్పాను. సో బాగుంది. దీన్ని సేవ్ చేయాలి కాబట్టి ఫైల్లోకి వచ్చేసి సేవ్ యాజ్ అన్నాను. సో జావా స్క్రిప్ట్ లో సేవ్ చేసుకున్నాను. దాని పేరు ఏం పెడుతున్నాను సార్ అని అడిగితే సమ్ అని చెప్పేసి .html తో సేవ్ చేశాను. రైట్, ఓకే, సేవ్ అయింది. నౌ హియర్ కమ్స్ హియర్. ఇక్కడ ఈ ఏజ్ పోయి డైరెక్ట్ గా ప్రోగ్రామ్ ఏం తెలుసు కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా సమ్ అని చెప్పి ఎంటర్ కొట్టాను. అడిగింది సార్, ఎంటర్ ఫస్ట్ వాల్యూ అని అడిగింది. సో 89 ఇచ్చాను. అగైన్ మళ్ళీ ఎంటర్ సెకండ్ వాల్యూ అని అడిగింది. సో ఇక్కడ 90 అని ఇచ్చాను. దెన్ ఆబ్వియస్లీ చేస్తే సార్ ఇక్కడ ఏం జరిగింది సార్? కనబడుతుందా సార్? స్క్రీన్ కనిపిస్తుందా? వాట్ ఈస్ ద రిజల్ట్? 89, A is equal to 89 sir. A is equal to 89, B is equal to 90. What is the result? 8990 sir. కానీ మనకి C is equal to A plus B అంటే ఏమవ్వాలి? ఎడిషన్ జరగాలి. కానీ ఎడిషన్ జరుగుతుందా అక్కడ? లేదు సార్. వాట్ ఇస్ ద థీమ్? 89 plus 90 అంటే ఎంత రావాలి? మొత్తం కలిపితే 179 రావాలి, అంతే కదా. కానీ నాకు ఇక్కడ ఎంత వస్తుంది? 89 90 మాత్రమే వస్తుంది. అంటే డెఫినెట్ గా నాకు ఇక్కడ ఎడిషన్ ఆపరేషన్ అనేటువంటి పెర్ఫార్మ్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద థీమ్. ఓకే, నా ప్రాబ్లం అర్థమైంది. ఇక్కడ జనరల్గా ఏంటని అడిగితే మనం ఇందాక రాసిన ప్రోగ్రామ్లు ఏంటి అని అడిగితే ఒకటే వాల్యూ తీసుకున్నాము, ఒక వాల్యూని కంపారిజన్ చేసాము కాబట్టి నాకు కింద ప్రాబ్లంలో కంపారిజన్ చేసాము, నాకు కావాల్సిన రిజల్ట్ వచ్చేసి నా ప్రోగ్రామ్ అయిపోయింది. కానీ ఈ ప్రోగ్రామ్ లో ఏం జరుగుతుంది అని అడిగితే 2 వేరియబుల్స్ అనేటువంటి వాల్యూస్ ని కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకున్న తర్వాత ఆ రెండింటికి ఎడిషన్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయరా బాబు అంటే ఎడిషన్ ఆపరేషన్ ఇక్కడ పెర్ఫార్మ్ జరగట్లా. ఏమవుతుంది? ఆ రెండు కంబైన్ అయిపోతాయి. 89 90 అనేటువంటిది కలిసిపోతున్నాయి. కలిసి పక్క పక్కన రిజల్ట్ అని చెప్పేసి 8990 అని చెప్పి చూపిస్తుంది. కానీ బట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యాడింగ్ దోస్ 2 నెంబర్స్. మరి ఏం చేద్దాం? అప్పుడు సో డెఫినెట్ గా వాట్ ఎవర్ ద డేటా వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ దాట్ షుడ్ బి ఇనిషియలైజ్డ్ విత్ ఎ వేరియబుల్ A అండ్ యాజ్ వెల్ యాజ్ వేరియబుల్ B లోకి వెళ్తుంది. నో డౌట్ అందులో వెళ్తుంది కాబట్టి 8990 వచ్చింది. బట్ ఎలా వెళ్తుంది అని అడిగితే కీబోర్డ్ మీద నుంచి నేను ఏదైనా సరే డేటా ఇస్తే ఆ వాల్యూ అనేటటువంటిది ఒక అక్షరాల రూపం అంటే స్ట్రింగ్ రూపంలో వెళ్తుంది. 2 అక్షరాలను మనం కలపగలం అండి? కలపలేము. సో కలపలేము కాబట్టి ఆటోమేటిక్గా 89 90 అనేటువంటిది రావడం జరిగింది. అంటే నేను ఏదైనా సరే మ్యాథమెటికల్ గా ఆపరేషన్ చేయాలి అని కనుక అనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు పెర్ఫార్మ్ ఎనీ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఆన్ ద నెంబర్స్ మీద మనం మ్యాథమెటికల్ ఆపరేషన్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ ఇలాంటివి పెర్ఫార్మ్ చేయగలం. కానీ ఒక అక్షరాల రూపంలో స్ట్రింగ్ మీద మనం ఏమైనా పెర్ఫార్మ్ చేయగలమా అంటే చేయలేము.
ఎందుకు చెప్తున్నాను సార్ ఇదంతా అని అడిగితే, సపోజ్ ఒక కండిషన్ కనుక నేను పెర్ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు, అంటే ఎంటర్ యూజర్ నేమ్ అని అడిగినప్పుడు నేను యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సిన పరిస్థితి కనుక వస్తే, ఆ యూజర్ నేమ్ అనేటటువంటిది 6 అక్షరాలు ఇవ్వాల్సిన పరిస్థితి కనుక వస్తే, కేవలం నేను 5 అక్షరాలు ఇచ్చాను అనుకోండి సార్, ఆ 6 అక్షరాలు ఇవ్వాల్సి కూడా 5 అక్షరాలు ఇచ్చాడని ఎలా తెలుస్తుంది? అంటే అక్కడ సంథింగ్ ఏదో ఒక నెంబర్ కనుక ఉంటే దాన్ని వీ కెన్ కంపేర్. అంటే డెఫినెట్ గా నేను ఇచ్చినటువంటి అక్షరాల రూపంలో ఇచ్చినటువంటి దాన్ని ఒక నెంబర్ కిందకి మార్చుకోవాలి. నెంబర్ కిందకి మార్చుకోవాలంటే ఏం చేస్తాం సార్ అడిగితే, మనకి జావాలో ర్యాపర్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఐ మీన్ టు సే టైప్ కాస్టింగ్ అని మాట్లాడతారు. అండ్ ద సేమ్ ప్రొసీజర్ మనకి ఇక్కడ జావా స్క్రిప్ట్ లో కూడా టైప్ కాస్టింగ్ చేస్తాము. ఏమి చేయం సార్, సింప్లీ సే పార్స్ ఐఎన్టీ అని రాస్తాను. పార్స్ ఐఎన్టీ అని ఎప్పుడైతే రాశానో ఆటోమేటిక్ గా ఏమవుతుంది సార్ అడిగితే, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ లో నేను ఏదైతే ఇస్తానో ఆ ఇచ్చినటువంటిది ఏమవుతుంది సార్ అడిగితే ఇంటీజర్ కిందకి మారిపోతుంది. సో ఇట్ ఈస్ వెన్ ఎప్పుడైతే నాకు ఇంటీజర్ కిందకి మారిపోయిందో, దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బై యూజింగ్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో సేవ్ చేసాము. ఒకసారి నా పేజ్ ఓపెన్ చేసి అగైన్ మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఒకసారి రిఫ్రెష్ అన్నాను సార్. రిఫ్రెష్ అనగానే అగైన్ మళ్ళీ డైలాగ్ బాక్స్ అడిగింది. సో నౌ ఐ యామ్ గివింగ్ 80 అండ్ ద సెకండ్ వాల్యూ గోస్ టు 90. ఇప్పుడు చూడండి సార్ ఏం జరిగిందో. 80 + 90 వాట్ ఇస్ ద రిజల్ట్? 170 వచ్చిందా లేదా? 170 వచ్చింది. అంటే ఏమవుతుంది, నేను మామూలుగా ఈ పార్స్ ఐఎన్టీ అనేటటువంటి టైప్ కాస్టింగ్ కనుక వాడకపోతే, వాట్ ఎవర్ ద డేటా వీఆర్ గివింగ్ ఫ్రమ్ ద కీబోర్డ్ దట్ షుడ్ బి డైరెక్ట్లీ ఇనిషియలైజ్డ్ ఇంటూ వేరియబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రింగ్. అక్షరాల రూపంలో వెళ్ళిపోతుంది. సో ప్రాంప్ట్ డైలాగ్ బాక్స్ యూజ్ చేస్తే, మరి అక్షరాల రూపంలో ఇచ్చినటువంటి దాన్ని నేను ఏదైనా సరే వ్యాలిడేషన్స్ కానీ కండిషన్స్ కానీ ఏమైనా చెక్ చేయాలనిపించింది అనుకోండి సార్, కుదరదు. చెప్పాను కదా, ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలనుకున్నప్పుడు యూజర్ నేమ్ అనేటటువంటి వాడు మొత్తం 8 అక్షరాలు ఇవ్వమని చెప్పాం. 8 అక్షరాలు ఇవ్వకుండా ఈ యూజర్ అనేవాడు కేవలం 5 అక్షరాలు మాత్రమే ఇచ్చాడు. 5 అక్షరాలు మాత్రమే ఇచ్చాడు అనేటువంటిది ఎలా తెలుస్తుంది మీకు? అక్షరాల రూపంలో ఉంటే మీరు ఏమైనా కంపేర్ చేయగలరా? చేయలేరు. అలా కంపేర్ చేయాలి అనుకుంటే ఆ అక్షరాల రూపంలో ఉండేటటువంటి దాన్ని నెంబర్ కిందకి మారిస్తే దాన్ని యూ కెన్ పెర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ కానీ రిలేషన్ ఆపరేటర్స్ కానీ మనం పెర్ఫార్మ్ చేయొచ్చు. అలా కన్వర్ట్ చేయడానికే వీఆర్ యూజింగ్ టైప్ కాస్టింగ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాము. ఆ టైప్ కాస్టింగ్ ఏంటి అని అడిగితే ఇక్కడ పార్స్ ఇంటిజర్. అదే మీరు డబుల్ డెసిమల్ వాల్యూస్ ఉంది అనుకోండి సార్, యూ కెన్ రైట్ పార్స్ డబుల్. అండ్ హియర్ రిమెంబర్ ఐ అనేటువంటిది క్యాపిటల్ లెటర్ అండి. రిమెంబర్ ఇక్కడ ఐ అనేటువంటిది క్యాపిటల్. జస్ట్ లైక్ జావాలో మనం ఎలా అయితే క్యాపిటల్ లెటర్స్ పెడతామో ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ఐ అనేటువంటిది క్యాపిటల్ లెటర్. సో ఎప్పుడైతే ఐ అనేటువంటిది క్యాపిటల్ పెట్టారో ఆటోమేటిక్ గా మెథడ్ ఇక్కడికి కాల్ అవుతుంది. దాని ప్రకారం మనం ఏదైతే కీబోర్డ్ నుంచి వాల్యూ ఇస్తామో అది మొత్తం ఇంటీజర్ కిందకి మారిపోయి ఆ వేరియబుల్ ఏలోకి వెళ్తుంది. ఆ వేరియబుల్ బిలోకి వెళ్ళి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేసి నాకు కావాల్సిన రిజల్ట్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ టైప్ కాస్టింగ్ ఆపరేటర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ different types of operators are available in your JavaScript. I think ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటా. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. లేదనుకుంటే మెటీరియల్ అనేటువంటిది నేను ఇది కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను పంపిస్తాను మెటీరియల్. యూ హ్యావ్ ఎనీ డౌట్స్ హియర్ అప్ టు ఇక్కడ వరకు? సో నేను ఇవాళ క్లాస్లో ఏం చెప్పాను సార్? ఒకసారి ఏం చెప్పాను ఇవాళ క్లాస్లో? జావాస్క్రిప్ట్ లో ఆపరేటర్స్ ఏంటి, ఆపరేటర్స్ ని ఎలా వాడతాము అనేటటువంటిది చెప్పి, దాంతోపాటు ఒక కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా యూజ్ చేయాలో చెప్పాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి టైప్ కాస్టింగ్ అనేటువంటి దాన్ని కూడా ఎలా మారుస్తాము అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఓకే రైట్. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. వెళ్ళే ముందు ఒకసారి నాకు అటెండెన్స్ చెప్తే విల్ క్లోజ్ ద సెషన్. చెప్పండి సార్, ఎవరెవరు వచ్చారు? గణపతి ఓకే, శ్రీనివాస్ ఓకే, పద్మ ఓకే, గణేష్ రాజా ఓకే, జానీ ఓకే, సందీప్ ఓకే. అదర్ దాన్ దట్ ఇంకెవరు వచ్చారా సార్? వినిపిస్తుందా లేదా సార్? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి సార్. ఎవరు రాలేదు సార్. ఇంకంతే కదా, మీ ఆరుగురే వచ్చారు. అంతేగా 1 2 3 4 5 6 అంతే. రైట్ సార్, కొంచెం చదవండి. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ పెంచాడు కాబట్టి మేబీ 10th వరకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి ఓన్లీ ఎగ్జామ్ ఫీజు కట్టి వెళ్ళిపోవాలి. ఐ థింక్
క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయో లేదో గ్యారంటీ లేదు, బట్ బీ ప్రిపేర్. ఎందుకంటే ఓకే సార్. ఆగస్టు లాస్ట్ వీక్ లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ చెప్పారు కాబట్టి మీరు ఒకవేళ వచ్చినా సరే ఫీజు కట్టేసి వెళ్ళిపోతారు. సో ఆగస్ట్కి ఎగ్జామ్స్ రాయడానికి ప్రిపేర్ అవ్వాలి. అందుకని ఆన్లైన్ క్లాసులే కదా జరిగిపోతాయి, మళ్ళీ తర్వాత క్లాస్ రూమ్కి వచ్చిన తర్వాత సార్ క్లాస్ చెప్తారు అనేటువంటి థింకింగ్ మానేసి కొంచెం చెప్పేది ట్రై చేసి చదవండి. ఓకేనా? సార్. రైట్ అమ్మా, ఓకే సార్. థ్యాంక్ యూ. Stop recording here.